ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వచ్చి ఉండగా ఎన్నికలేని వాడినైనా నీ దేవదాసులు నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి. మీ ఆత్మను కుమరించి కేవలమునైనా పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నా నిలబెట్టుకోమని దేవా వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరి బలపరిచి నాయన స్థిరపరిచి ఎవరన్నా కూడా వచ్చికవలదు వాక్యముతో నింపబడి బలపరచబడి వెళ్ళటకు నీ ఆత్మ సహాయం నడిపింపు మీరు మాకు అనుగ్రహించమని అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిస్తాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పారిశుద్ధ్య కాలంలో అనేక అద్భుతాలు ప్రభు చేసినట్టుగా చూస్తాం దేవుని వాక్య భావంలో. ఇక్కడ కూడా మనం చదువుకున్న వాక్య భావంలో నుంచి ఒక అద్భుతాన్ని గురించి ధ్యానించడానికి ఉన్న పిల్లల అద్భుతంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు యోహాను స్వార్థలు ప్రతి స్వార్థలో కూడా ఆయన రాయించిన ప్రతి ఒక్క మరి అద్భుతాన్ని బట్టి, ప్రతి ఒక్క మాటను బట్టి విశ్వాసులుగా మనల్ని మనం బలపరచుకోవాల్సిన వారం ఏంటున్నాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఈ 43 వచ్చిన ఒకసారి అలా స్టార్టింగ్ ఎలా చూస్తే ఒకసారి చూద్దాం. దేవుని వాక్యభాగం వచ్చినప్పుడు ఒకసారి ఆ 2 దినములైన తర్వాత అంటాడు. యేసు ప్రభు వారు గలిలయకు వచ్చినట్టుగా చూస్తాం. ఈ అద్భుత కార్యములకు వెళ్లే ముందు నిజంగా గ్రంథకర్త ఎంత చక్కగా రాస్తాడంటే ఆ 2 దినములు అయిన తర్వాత. దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ ది 2 days. ఈ అధ్యాయం అంతా చదివితే కానీ అర్థం కాదు. ఏంటంటే యేసు ప్రభు వారు ఏ సమరయాలు అయితే యూదులు వెళ్ళరో ఆ సమరయాలో 2 దినాల పాటు ఆయన అక్కడ ఉన్నట్టుగా చూస్తాం. మరి యేసు ప్రభు వారు యెరూషలేము నుంచి గలిలయకు వెళ్తున్నప్పుడు మధ్యలో సమరయాలు ఆగారు. యూదులు సాధారణంగా సమరయాలు చుట్టూ తిరిగి వెళ్తారండి, సమరయ నుంచి వెళ్ళాడు. బట్ జీసస్ వాస్ గోయింగ్ త్రూ దిస్ సమరయ. ఆ యాకోబు బావి దగ్గర ఆయన కూర్చున్నట్టుగా చూస్తాం. అక్కడ అందరి మనకు తెలిసిన స్టోరీ, సమరయ స్త్రీ యొక్క స్టోరీ అందరు తెలుసు కాబట్టి యేసు ప్రభు బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆమె వచ్చినప్పుడు ఆయన నీళ్ళు అడుగుతాడు కదా. యేసు ప్రభు నీళ్ళు అడిగితే ఆమె చూసి నువ్వు యూదుల్లా కనబడుతున్నావు, యూదులకు మరి సమరయులకు మరి పొత్తుండదు కాబట్టి నువ్వు ఎలా నన్ను నీళ్ళు అడుగుతున్నావు అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, అన్న మాట ఏంటంటే ఈ నీళ్లు తాగితే మళ్ళా దాహం అవుతుంది, కానీ నేను వచ్చే నీళ్లు తాగితే జీవజల నదులు వస్తాయి. మనుషుల్లో నుంచి జీవజల నదుల్లో వచ్చి పాట పాడరు జీవనదిని జీవజల నదులు వస్తాయి. మళ్ళీ తప్పికొనడు అన్నప్పుడు ఆ నీళ్లు నాకు ఇవ్వనప్పుడు ఆమెతో అన్నమాట వెళ్ళి నీ భర్తను తెస్తారమ్మా అంటే ఆమె జీవితం కొంచెము భయంకరంగా ఉన్నట్టుగా చూస్తాం. నాకు భర్త లేడు. అవునమ్మా, కరెక్ట్ అమ్మా, నీకు భర్త లేడు అని చెప్పి ఆమె చేసిన చరిత్ర చెప్పినప్పుడు యు లుక్ లైక్ ఏ ప్రాఫిట్ అండ్ ఎస్ అని చెప్పి తర్వాత దేవుని సంబంధ విషయాలు అడుగుతుంది. ఆ తర్వాత చివరిగా తను కనుగొంటది ఏదంటే ఆ కాన్వర్సేషన్ అంతా అందులోకి నేను పోను, స్టోరీ పెద్దగా అయిపోతే అందులోకి నేను పోకుండా ఆ పిల్లలు చేసినప్పుడు మెస్సయ్య అని చెప్తాడు. తను తాను మెస్సయ్యగా పరిచయం చేసుకున్నాడుగా చూస్తా. ఆమె ఊర్లోకి వెళ్ళి ఆ ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చిందంట. నేను జీవితంలో నా జీవితం చేసిన ప్రతి విషయాన్ని నేను చెప్పగలడు. ఈయన నిజంగా దేవుని కుమారుడు మెస్సయ్య వచ్చాడు, మళ్ళీ విమోచించడానికి వచ్చాడు. జనం ఆ ఊరు వారందరూ తోడుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు వారికి బోధించినట్టుగా చూస్తాం. ఈ వాస్ 2 days ఉంది సమరయ. ఆ సమరయలో 2 దినములు ప్రభు పరిచయం చేయడంతో సమరయలు చాలా మంది ప్రభువును అంగీకరించినట్టుగా చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే యేసు ప్రభు వారు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మొదట యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత భూదిగంతులకు సాక్షులుగా ఉండమన్నాడు. కానీ ఆయన ఏది కూడా ఆయన చేయకుండా మనం చేయమన్నాడు. ఎందుకంటే ఆయన యెరూషలేములో సేవ చేశాడు, ఆయన యూదయలో చేశాడు, ఆయన సమరయలో చేశాడు, ఆయన సీదోను ప్రాంతంలో చేశాడు, భూదిగంతులు ఎక్కడి వరకు ఆయన వెళ్ళగలుగుతాడు అక్కడి వరకు ఆయన సేవ చేశాడు. హల్లెలూయా. ఈ 2 దినాలు సమరయలో పరిచయం చేసి ప్రభు గలిలయకు వచ్చాడు. ఎక్కడైతే పరిచయం ప్రారంభించాడో ఆ గలిలయకు వచ్చి ఆ గలిలయ నుంచి పిల్లరా మరి తను ఆ గలిలయకు వచ్చినప్పుడు ఎక్కడైతే గలిలయలో కానా అనే ప్రదేశంలోకి వచ్చాడు, ఎక్కడైతే ఆయన మొట్టమొదటి సూచక క్రియ చేశాడో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఆ సూచక క్రియ అక్కడ నుంచి ప్రారంభించాడు అని చెప్తాడు వాక్యం చెప్పినట్టు. ఆ ప్రారంభించిన ప్రదేశంలో మరలా తిరిగి వచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక చక్కని మాట చెప్తారు. ఏంటంటే ఆ గలిలీలందరూ కూడా యేసు ప్రభుని ది వెల్కమ్డ్ జీసస్.
ఈరోజు ఎంతమంది యేసు ప్రభుని వెల్కమ్ చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. ఆల్మోస్ట్ అందరు చేయలేపారు. రైట్, ఓకే, యూ ఆల్ వెల్కమ్ జీసస్. ఓకే, రైట్, వండర్ఫుల్. అలాగే చేయి జాగ్రత్తగా అదే పట్టుకోండి. యూ హ్యాడ్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్. యువర్ వెల్కమింగ్ జీసస్. యేసు ప్రభుని వెంబడిస్తారు, యేసు ప్రభుని ఆహ్వానిస్తున్నామని యు హావ్ మేడ్ ఎ ప్రామిస్ విత్ గాడ్, నాట్ విత్ మీ. నాతోటి కాదు, దేవునితో చేస్తున్నారు. నిజంగా యేసు ప్రభుని ఆహ్వానించినట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలను చూసినప్పుడు యేసు ప్రభుని ఆహ్వానించారు. మీరందరూ కూడా ప్రభువు యెరూషలేములో చేసిన కార్యములు చూశారు. ప్రభువు గలిలయకు వచ్చినప్పుడు ఆనందించారు, ప్రభువుని ఆహ్వానించినట్టుగా చూస్తాం. దే ఇన్వైటెడ్ జీసస్ ఇంటు ద టెరిటరీ, వారి యొక్క ప్రాంతంలోకి మరి పిలిచినట్టుగా చూస్తాం. ఆ తర్వాత పిల్లలు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆ ప్రదేశంలోకి ఒక అధికారి వచ్చినట్టుగా చూస్తాం. అధికారి పిల్లల మ్యాన్ వాజ్ అన్ అథారిటీ, రాయల్ ఆఫీసర్ అంటాడు ఇంగ్లీష్ లో చూసినప్పుడు. రాయల్ ఆఫీషియల్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్ గా ఉన్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది అఫీషియల్ చేసినప్పుడు, అఫీషియల్ వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అన్నప్పుడు సార్ హెల్ప్ మీ అంటాడు. కొన్నిసార్లు అంటాడు అధికారులు అని చెప్తారు, సార్ అంటారా మనతో పోతే ఆఫీస్లో పోతే ఏదా ఏం కావాలంటారు కదా. బట్ ఈ కేమ్ ఈస్ కమింగ్ అండర్ ది అథారిటీ ఆఫ్ జీసస్. అధికారం కలిగిన వాడు యేసు ప్రభు అధికారం కిందకి వచ్చి ప్రభువుని సహాయం కోరుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ చూసినప్పుడు వండర్ఫుల్ థింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవ్రీబడి యాస్క్, ఆయన దేవుని వాక్య దేవుడు, ఇప్పుడు ఆయన దేవాతి దేవుడు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కుమారుడు. ఎందుకంటే పిల్లల ఈ రోజుల్లో పిల్లల కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గరికి రావడము, ఆయన అడగడం వల్ల ఏంటంటే ఒక అధికారం కలిగిన వాడు, సమస్తము కలిగిన వాడు, బహుశా అధికారంలో ఉన్నాడంటే ధనం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, పలుకుబడి అన్ని ఉండొచ్చు, కానీ స్టిల్ హి హాస్ టు కమ్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరికి వస్తే కానీ తన పని జరగదు. ఎందుకంటే కొన్ని మానవుడు చేయలేని దేవుడు మాత్రమే చేయగలిగి ఉంటాయి. వి నీడ్ గాడ్ ఇన్ ఎవ్రీ టైం in our life, every part of it. Hallelujah. We need God. నచ్చిన నచ్చకుండా చాలా సందర్భాలు గొప్ప గొప్ప హాస్పిటల్ పోతే కూడా ఏం చేస్తారమ్మా, మనీ మేము చేస్తాం, ప్రార్థన చేయండి అమ్మా దేవుడు, ఆయనే ఇవ్వలేదన్నమాట. చేసేది ఈయన ఆపరేషన్ అయితే ఆయన చేయలేదు, ఎందుకంటే ఆయన చేస్తే కానీ కార్యం చేయదు కదా. అందుకే వచ్చినప్పుడు ప్రభు నాకు సహాయం చేయమన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఆయనతో చెప్పిన మాట, వెళ్ళు నీ కుమారుడు బ్రతుకును అని చెప్పినట్టుగా చూస్తాం. గో యువర్ సన్ విల్ లివ్ అన్నప్పుడు ఆ మాట తీసుకుని ఆయన వెళ్ళినట్టుగా చూస్తాము. ఆయన వెళ్తుండగా మార్గములో చూసినప్పుడు ఆయన ఎదుర్కొనడానికి ఆయన దాసులు వచ్చారు చెప్పి అడిగారంట, నీ కుమారుడు బతుకుతున్నాడు, జనం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎప్పుడంటే ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు ఎప్పుడైతే పలికారో అప్పుడే ఆ సమయమున ఆ కుమారుడు స్వస్థపడేట్టుగా చూస్తాము. ఈ కార్యము జరిగిన వెంటనే ఆ యొక్క అఫీషియల్ ఎవరైతే ఉన్నారో, నోబుల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, యేసు ప్రభుని ఆయన నమ్మాడు. ఆయన కుటుంబం అంతా నమ్మినట్టుగా చూస్తాం, కుటుంబం అంతా రక్షింపబడ్డట్టుగా చూస్తాం. ఆ తర్వాత వచ్చినప్పుడు చివరిగా నోట్లో ఉన్నట్టు ఇది కానానులో యేసు ప్రభు చేసిన రెండవ సూచన. ఒకటి చేశాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చి ఒకటే చేశాడు కదమ్మా. కొన్నిసార్లు యేసు ప్రభు ఏంటి రెండు కార్యాలే చేయడం ఏంటి కానాల్లో, ఆలోచించదగ్గది కదమ్మా కదా. యేసు ప్రభు పోతే అది ఎక్కడ పోయినా వందల కొద్ది వస్తుంది కదా, ఎంతమందిని వస్తుంది సెకండ్ మిరాకిల్. ఎందుకు పిల్లలు దేవుని వాక్యభావంలో పిల్లలు కొన్ని ఆత్మీయ సత్యాలు ఇందులో నేర్చుకోవడం ప్రయత్నం. మొట్టమొదటిగా చిన్నప్పుడు ఒకసారి చూద్దాం, మన వాక్యభావంలోకి వెళ్దాం, మళ్ళీ చూద్దాం. ఒకసారి 44 వచ్చిన గలిలయకు వచ్చాడు ఆయన, సమరయ నుంచి గలిలయకు వచ్చాడు, అక్కడ అయిపోయింది. రెండో మాటలకు వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు టెస్టిమనీ ఆఫ్ జీసస్, యేసు ప్రభు వారి సాక్ష్యం వచ్చి మాట్లాడుతున్నాడు. బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్, ఈ యొక్క ఘటనలోకి వెళ్లే ముందు జీసస్ ఇస్ సేయింగ్ సంథింగ్. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్తున్నమాట, ప్రవక్త తన సొంత పట్టణములో ఘనత పొందడని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ మాట ఈ సాక్ష్యము వ్యక్తుల సాక్ష్యం కాదు, కానీ దేవాది దేవుని సాక్ష్యము. యేసు ప్రభు వారి సాక్ష్యం ఏంటంటే there is no honor for the prophet in his hometown అంట. అందుకే హిందీలో సామెత ఉంది, గర్కి మురిగి ఏమో నాకు వినబడతాను, గర్కి మురిగి
రైట్. ఇంట్లో కోడి ఉంటే అది పప్పుతో సమానం అన్నమాట. దేవుని వాక్యం ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న మాట ప్రచురినప్పుడు ఎప్పుడైతే ఆ సొంత పట్టణంలో ఎందుకంటే నజరేతులో ఆయన పుట్టి పెరిగాడు, ఆ నజరేతులో ఉన్నవాడు, నజరేతులో ఆయన అద్భుతాలు చేసినప్పుడు, ఆయన బోధిస్తున్నప్పుడు, ఆయన చూసినప్పుడు ఈయన యోసేపు కుమారుడే, ఈయన సన్ ఆఫ్ కార్పెంటర్ అంటారు. ఆయన చూసినప్పుడు ఈయన వడ్రంగి వాడే, ఆయన చూసినప్పుడు తల్లి మరి ఎక్కడ ఉంది, ఆయన సహోదరులు ఇక్కడ ఉన్నారు. హౌ కెన్ హి స్పీక్ లైక్ దట్? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన బోధన అధికారంతో వచ్చినప్పుడు they could not accept his teaching. Lack of faith. అసలు కళ్ళ ముందు పెరిగిన వారితో నిజంగా దేవుని స్తోత్రం. నిజంగా నేను మీ కళ్ళ ముందు కొందరికి కళ్ళ ముందు పెరిగినా కూడా దే స్టిల్ యాక్సెప్ట్ మీ అది పాస్. ఇప్పుడు మా స్నేహ అంటున్నారు కళ్ళ ఎదురుగానే పెరిగారు. ఈవెన్ అక్క వాళ్ళని కూడా అంత చిన్న వాళ్ళు ఎలా ముందు చూసినప్పుడు స్టిల్ యాక్సెప్ట్ మీ అది పాస్. ప్రైజ్ గాడ్. నిజంగా దేవుని స్తోత్రం. నిజంగా వాళ్ళు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆ మాట చూసినప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన ఎదుర్కొన్నవాడు, ఈయన ఎలా చేస్తున్నాడు, ఎలా బోధిస్తున్నాడు, హౌ కెన్ హి డూ? మాట కింద వచ్చిన కొద్దాం ఒక మాట యేసు ప్రభువు సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకంటే నో ప్రాఫిట్ ఈస్ ఆనర్డ్ ఇన్ హిస్ ఓన్ టౌన్ అంటున్నాడు. రెండో మాట చూసినప్పుడు గలిలయ కూడా ఆయన చేసిన సూచక క్రియలు చూచి ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను వెల్కమ్డ్ జీసస్ అంట. రెండు స్టేట్మెంట్ కాంట్రవర్సీ. యేసు ప్రభు వారు మొదటి వాటిలో చేసినప్పుడు యేసు ప్రభు వారు ఎందుకంటే హోమ్ టౌన్ లో ప్రాఫిట్ ఈస్ నాట్ హానర్డ్ అంటే. బట్ సెకండ్ వర్స్ లోకి వస్తే ఒక మాట ఏమంటే దే వెల్కమ్డ్ జీసస్. హౌ కెన్ ఇట్ బి? ఇఫ్ యు డోంట్ హానర్ హిమ్, హౌ కెన్ యు వెల్కమ్ హిమ్? ఇప్పుడు ఆడ గలిలయ ఉంది కానీ నజరేతు కదా అంటారు. ఒకసారి చూద్దాం. మరి లూకా సువార్త అధ్యాయం 26 వచ్చింది. ఒకసారి చూద్దాం. మీకు కొన్ని క్లారిటీ మా అల్బాబు నాకు అడిగాడు, డౌట్ అడిగినప్పుడు చెప్పాను. లూకా సువార్త అధ్యాయం 26 వచ్చింది. ఒకసారి చూద్దాం. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానము చేయబడ్డ కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది మరియా. ఇప్పుడు గలిలయలో నజరేత్ అంటే గలిలయలో నజరేత్ ఒక పార్ట్, ఇస్ అ పార్ట్ ఆఫ్ గలిలయ. ఒక డిస్ట్రిక్ట్ లో చిన్న పాట, ఒక ఊర్లో చూసినప్పుడు ఆ నజరేతులో యేసు ప్రభువు వారు అక్కడ పెరిగారు. కానీ ఆ గలిలయ ప్రాంతం ఇట్ కమ్స్ అండర్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది గలిలయ ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ చూసినప్పుడు యేసు ప్రభువు వారు నజరేతులో ఉన్నప్పుడు ఆహ్వానించినప్పుడు అంగీకరించినప్పుడు యేసు ప్రభువు వారు ఈ మాట చెప్పారు. కానీ ఎప్పుడైతే వారు ఆహ్వానిస్తున్నారో, యేసు ప్రభువుని ఎప్పుడైతే వారు ఆహ్వానిస్తున్నారో దానికి కారణం ఏంటంటే చూసినప్పుడు యేసు ప్రభువు వారు యెరూషలేములో చేసిన అద్భుతాలు దే హావ్ ఇన్వైటెడ్ జీసస్. అంతే కదా. పండుగ టైంలో గలిలయలు యెరూషలేముకి వెళ్ళారట. యెరూషలేములోకి వెళ్ళినప్పుడు యెరూషలేములో యేసు ప్రభువు వారు అక్కడ చేసిన అద్భుత సూచక క్రియలు చూచినప్పుడు, ఆ సూచక క్రియలు నమ్మినప్పుడు యేసు ప్రభువు గలిలయకు వచ్చినప్పుడు యేసు ప్రభువునైతే వారు అంగీకరించలేదో ఆ యేసు ప్రభువును వెల్కమ్. హల్లెలూయా హల్లెలూయా చెప్పారు, బాగానే ఉంది. కానీ యేసు ప్రభువుని ఎందుకు వెల్కమ్ చేస్తున్నారు? ఇదో ప్రశ్న వేసుకోవాలి. వై డూ ఐ వెల్కమ్ జీసస్ ఇన్ టు మై లైఫ్? డూ ఐ లుక్ హిమ్ లైక్ ఏ మిరాకిల్ వర్కర్? ఒక అద్భుతాలు చేసేవాడిగా చూస్తున్నామా? లేదా ఒకవేళ చూసినప్పుడు ఆయన స్వస్థపరిచేవాడిగా చూస్తున్నామా? ఆయన ఒకవేళ చూస్తే ఆయన చేస్తే ఆశీర్వదించేవాడిగా చూస్తున్నామా? లేదా ఆయనను మెస్సయ్యగా సిలువలో నా కొరకు ప్రాణం పెట్ట బలియాగము చేసిన యేసు ప్రభువు నన్ను విమోచించేవాడు, నాకు నిత్య జీవం ఇచ్చేవాడు అని చూస్తున్నామా? హౌ వి లుక్? లెట్ us examine ourselves today. ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నాడు. గలిలయలోకి వెల్కమ్ చేసినప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించలేకపోయారో, when they saw the miracle, because of the miracles they have invited Jesus as a miracle worker.
ఒక అద్భుతాలు చేసేవాడిగా నేను చూస్తున్నాను. అందరు అంగీకరించారో నాకు తెలియదు మెస్సేగా, కానీ దేవుని వాక్యం చూసినప్పుడు గలిలయకు వెళ్ళారంట. గలిలయలో పిల్లలుగా చూసినప్పుడు ఒక మాట, చక్కని మాట, ఈ గలిలయ వాళ్ళు యెరూషలేముకు వెళ్ళినప్పుడు, యెరూషలేముకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? గలిలయ వాళ్ళు యెరూషలేముకి ఎందుకు పోతారు? టు వర్షిప్ గాడ్. The main thing is to worship God. They are the worshippers of the God. దేవుని వాక్యం చూసినప్పుడు ఈ గలిలయలో ఎవరి గురించి అయితే మాట్లాడుతూ, ఎవరైతే యేసు ప్రభువును ఆహ్వానించారో, యేసు ప్రభువును ఆహ్వానించిన వారు వీరేదో దేవుని ఎరగని వారు కాదు, దేవుని ఆరాధించేవారు. those who go to worship Jerusalem, ఆ యెరూషలేములో ఆరాధించేవారు, దేవుని ఆరాధికులు, దేవుని భక్తులు, దేవుని తెలుసుకునేవారు, దేవుని నమ్మిన వారే. నమ్మని వారి గురించి మాట్లాడతలేదు వాక్యం, నమ్మిన గురించి మాట్లాడతారు. ఈ మాట దేవుడి వాక్యం మీరు యెరూషలేముకి వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారు? ప్రభువును ఆరాధించడానికి వెళ్ళారు. ప్రభువును ఆరాధించడానికి వెళ్ళిన వారు ఆరాధించారు, ప్రభువును ఆరాధించారు. కానీ యేసు ప్రభు వారు ఆ యెరూషలేములో అద్భుత కార్యాలు చేసినప్పుడు, అద్భుతంగా చేస్తున్నప్పుడు, అద్భుత కార్యాలు ఈయన మా ప్రదేశంలోకి వస్తే బాగుండు, లెట్ హిమ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ డూ సమ్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్. The reason they welcomed him, not as a Messiah. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది, ఈరోజు నిజంగా ఒకసారి మనం రక్షించుకోలేదు. బట్ ఈ యొక్క ఇన్సిడెంట్ నుంచి లెట్ us examine how we welcome Jesus. యేసు ప్రభుని ఎలా ఆహ్వానిస్తారు? రీజన్ ఏంటంటే సమయంలో యేసు ప్రభుని వారు నిజంగా మెస్సీయగా అంగీకరించలేకపోయిన కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఈ గలిలయ ప్రాంతము, కపెర్నౌం ప్రాంతం అంతా కూడా ఇది తీర ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కూడా all Gentiles live there. అనేక మంది అన్య జనాంగముతో సహా కలిసి జీవిస్తారు. కాబట్టి వారి సహవాసంలో ఉన్నప్పుడు విశ్వాసంలో సలగిన, అందుకే ఫెలోషిప్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది వర్షిప్ అని. ఎందుకంటే దేవుని వాక్యంలో ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉంటావో, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి వీ నీడ్ ది ఫెలోషిప్. దట్ డజంట్ మీన్ దట్ యు షుడ్ హావ్ ఫెలోషిప్. వేరే వారితో ఫెలోషిప్ ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు సహవాసంలో, దేవుని ప్రజల మధ్యలో, దేవుని ఎరిగిన వారి మధ్యలో దేవునితో సహవాసంగా, యూ విల్ ఆల్వేస్ speak about God, you will grow stronger. అందుకే చాలాసార్లు అంటారు, అమ్మ చర్చ్ మీరు అట్లీస్ట్ బీ పార్ట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అందుకే పెడతాను. స్నాక్ సీజన్ ఏదో మీకు ఏదో బజ్జీలు పెట్టాలో లేకపోతే స్వీట్ పెట్టాలో నాకు ఇది కాదు. కానీ జస్ట్ లెట్స్ హ్యావ్ సమ్ ఫెలోషిప్. కొద్దిసేపు కూర్చొని ఒకరినొకరు పలకరించుకుంటాం. వారంలో ఒక రోజు కలుస్తాం. కలిసినప్పుడు అమ్మో ఇవి ఎలా ఉన్నావు, పోయిన వారం వేసేది, అమ్మ ఎందుకు రాలేదని అడుగుతాం, ఏమైనా బాగాలేదని అడుగుతాం, ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిందని అడుగుతాం, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రార్థన చేయమని ఒకరు చెప్పడం. వీ నీడ్ ఫెలోషిప్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. చాలాసార్లు ఫెలోషిప్ అంటే చాలా ఈజీగా ఉంటారు, ఏం అవసరం. ఫెలోషిప్ అంటే అదేదో తిని తాగడం, ఇట్ ఈస్ గ్రోయింగ్ టుగెదర్. అందుకే ఎబ్రీ గ్రంథకర్త సమాజముగా కూడుట మానకుడి అంటాడు. ఇంట్లో ప్రార్థన చేసుకోలేక ఇంట్లో వాక్యం టీవీ పెడితే వాక్యం వస్తుంది, రాదా? అయ్యగారే వాక్యం చెప్పాలి. వాక్యం వినాలంటే ఇంకా లిసన్ ఎనీవే. ఏ యూట్యూబ్ ఛానల్ పోయి ఏ స్పీకర్ కొట్టినా ఆ స్పీకర్ మెసేజ్ వస్తుంది. పాపం ఆయన కూడా చెప్పలేదు, అన్ని మెసేజ్లు వస్తాయి. మనకి ఏది యూ హ్యావ్ ది చాయిస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏది వినాలా. ఇద్దరులో చాలాసార్లు చేస్తున్నాయి కదమ్మా. వాక్యం పెడతాము, జర బోర్ కొడితే ఇది బాగాలే, మళ్ళీ వేరే తీసి పెట్టుకుంటాం. చేస్తామా లేదా? అంత బాగాలేదు ఇది. ఎందుకు? కొన్ని మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మెసేజ్లు ఉండేవి. కొన్నిసార్లు మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ మెసేజ్ ఉన్నప్పుడు ఏది బాగాలేదు తీసేది, రైట్, ఓకే, లెట్స్ గో ఇంటూ డిఫరెంట్. కొన్నిసార్లు దేవుని వాక్యం చూసినప్పుడు ఆ ఫెలోషిప్ మేక్స్. అందుకే ఫెలోషిప్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. అందుకే దేవుని వాక్యం చూసినప్పుడు మీరందరూ అక్కడ ఉంటూ వారు కూడా పిల్లలు అన్యుషులో కలిపిపోయి దేవుల్లో ఏదైతే దేవుని మెస్సేజ్ కొరకు కనిపెట్టాలో ఆ మెస్సేజ్ కొరకు అక్కడ చూసినప్పుడు 4వ అధ్యాయంలో ఆ 2 దినాలు ఎందుకంటే చూసినప్పుడు ఆ సమరయ స్త్రీ ఆమె వచ్చినప్పుడు హాఫ్ జ్యూస్ she was looking for the Messiah. సమరయ పట్టణం అంతా కూడా ప్రభు యొక్క బోధలు విన్నప్పుడు వారందరూ కూడా ప్రభుని అంగీకరించినట్టుగా చూస్తాం. కానీ యేసు ప్రభు వారిని గలిలయ నుంచే పరిచయం ప్రారంభించాడు, అక్కడ సూచక్రియలు చేశాడు. కానీ యేసు ప్రభుని ఇంకా అంగీకరించలేదు. ఇంకా పరిశీలన చేసిన కార్యములు బట్టి ఆయన నమ్ముతున్నారు, కానీ నిజంగా మెస్సేజ్ ఇంకా నక్కే స్థితిలో లేని స్థితిలో ఉన్నారు. They were just attracted to the miracles of Jesus Christ. ఈరోజు నీవు నేను నన్ను పరీక్షించుకోవాలి. విశ్వాసిగా ఉంటున్నా యేసు ప్రభుని ఎలా అంగీకరిస్తున్నా? హౌ డు సీ మై లార్డ్? ప్రార్థన చేసే దేవుడు సహాయం చేసేవాడిగా చూస్తున్నాను. నా సమస్యలు తొలగించేవాడిగా చూస్తున్నాను. నా ఆర్థిక ఇబ్బందులు తీర్చేవాడిగా చూస్తున్నాను. నా రోగములు తగ్గ చేసేవాడిగా చూస్తున్నావా?
లేదా నా దేవుడు నన్ను విమోచించేవాడు. చాలాసార్లు విశ్వాసులుగా ఈరోజు మనము చాలాసార్లు ఏమిటంటే విశ్వాసులుగా మనం ఏంటంటే వీ డోంట్ లుక్ ఫర్ ది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము కొరకు ప్రయాసపడడం కూడా లోక సంబంధ విషయాల కోసం ప్రభువును వెతుకుతున్నాం. సంఘాల్లో బోధించడం కూడా అదే అయిపోయింది. ప్రీచ్ ఆల్ అబౌట్ ది వరల్డ్లీ థింగ్స్. గుడికి వస్తే అది జరుగుతుంది, మా గుడికి వస్తే ఇది జరుగుతుంది, గుడికి వస్తే రక్షణ దొరుకుతున్నాము, ఈ మాటలు చెప్పడం మానేస్తున్నాం. You forget that we get salvation when you come to Jesus. అందుకే రోమిలకు రాసిన 10 వచనాలు గమనించినప్పుడు అంటాడు కదా. ఒకసారి చూద్దాం, లేటెస్ట్ ఒకసారి ఈ రోజు పిల్లలు యేసు ప్రభువుని ఎలా నమ్ముకోవాలి ఒకసారి ఒక మాట అక్కడ చెప్తారు. 10వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చూద్దాం. దేవుని వాక్యములో when we get to Jesus, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువును ఎలా రిసీవ్ చేసుకోవాలి ఒక మాట చెప్తాడు. ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. అది ఏమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొనుడు, దేవుడు మృతులోంచి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. వాక్యం చెప్తున్నప్పుడు when you believe that he is the Messiah, ఆ శిలువ కార్యం చేసిన విమోచించడానికి వచ్చాడు, ఆయన నా ప్రభువు అని నమ్మినప్పుడు ఇక్కడ చెప్పినప్పుడు దేవుడు వాక్యం you will be saved అంటాడు. God does not say you will see miracles. Yes, miracles is a part of God. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, దానికి ఏం బాధ లేదు. ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. ఇచ్చినా దేవుడే, ఇవ్వకున్నా దేవుడు. హల్లెలూయా. కొంచెం కష్టంగా ఉంది, ఇవ్వకపోతే దేవుడా, హల్లెలూయా అంటారా? హల్లెలూయా. ఇవ్వకున్నా దేవుడే, ఇచ్చినా దేవుడే. పౌలు అనగలం ఆ మట్టుకైతే బ్రతుకుట ఇస్తే చావైతే లాభం అంటాడు. ఏ స్టేట్మెంట్ అమ్మా, చావైతే లాభం అంటాడు. నిజంగా కొన్నిసార్లు చావైతే లాభం, ఎందుకు లాభం అంటే నేను పోయి పరలోకాలు ఉంటాడు. అక్కడ ఉంటామమ్మ పరలోకం. ఎంతమంది పరలోకం కూడా రెడీగా ఉన్నాం? దేవుని స్తోత్రం, అందరూ రెడీగా ఉన్నారు. ఈ రోజు కాదు, దేవుని స్తోత్రం. పరలోకం కూడా అందరూ రెడీగా ఉన్నారు. దేవుని స్తోత్రం. కదా, ఎందుకంటే బంగారు వీధుల్లో తిరుగుతావు కదా, పాడబడతాం కదా. యేసుని రక్తమందు కడగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. ఆయనతో ఉంటే అంతకంటే బంగారం వీధులు తిరిగేటారు. మనకేముందమ్మా, ఇయ్యాల బంగారం కూడా, వీధులు ఉంటే బంగారం పట్టే, ఈ అర్ధ తులం బంగారానికే ఆశపడితే ఎట్లా అంటాడు. గాడ్ సేస్ యూ హ్యావ్ రోడ్స్ ఆఫ్ ది గోల్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా యేసుని కలిగి కొన్నిసార్లు మనం చాలాసార్లు దేవుని అడగడం అంటే వీఆర్ వెరీ, మన దేవుడు చాలా గొప్పది. వెన్ యూ ఆస్క్ గాడ్, యూ ఆస్క్ ఫర్ గ్రేటర్ థింగ్స్, నాట్ ఫర్ స్మాల్ థింగ్స్. చిన్న అడిగాను పరుదీయడం. ఆయన ఓ రేంజ్ మనిషి, ఆయన అడగాలంటే కూడా ఓ రేంజ్లో అడగాలి. అందుకే దేవుడి వాక్యం మీద సీతం యేసు ప్రభు చూసినప్పుడు అద్భుతాలు కూడా యేసు ప్రభు. ఈ రోజు పిల్లల వాక్యం చెప్తున్నమాట, వెన్ యూ వెల్కమ్ జీసస్, వెల్కమ్ హిమ్ ఫర్ ది సాల్వేషన్, నాట్ ఫర్ ది ఓన్లీ థింగ్స్. కలిగాలి వాళ్ళు ఆయన ఆహ్వానించినట్టుగా చూస్తాం. ఇక్కడ ఒక సందర్భం చూద్దాం, ఒక సందర్భాన్ని చూద్దాం. దేవుని వాక్యం వచ్చినప్పుడు లెట్స్ గో ఇంటు దట్ మిరాకిల్లోకి వెళ్ళిపోదాం. అక్కడ సందర్భంలోకి వచ్చి లెట్స్ గో ఇంటు. ఇక్కడ చూసినప్పుడు ఒక అధికారి వచ్చినట్టుగా, యేసు ప్రభు దగ్గరికి అధికారి వచ్చినట్టుగా చూస్తాం. అధికారి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడిగిన యేసు ప్రభుతో అంటున్నప్పుడు ఆయన యేసు ప్రభుని అడుగుతున్నాడు, వచ్చేయమంటున్నాడు, నా కుమారుడు మరణమునకు సమీపంగా ఉన్నాడు కాబట్టి నాకు వచ్చి సహాయం చేయమన్నాడు. అంతే నడం చదువుదామా సార్, నడుచుదాం. అందుక ప్రధాని ప్రభువా, అసలు దాని పైన వెన్ ఈ హరాయ్ దేవుని వాక్యభావం చూసినప్పుడు యేసు యూదా నుంచి గలిలయకు వచ్చినని
అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండదు కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచగలనని వేడుకుంది. He was going and asking Jesus to come and heal him. Heal my son. ఒక మాట ఇక్కడ అంటే దేవుని వాక్యమానం చేసినప్పుడు అఫీషియల్ అంటే when he heard about the Jesus అంటాడు. ఎప్పుడు వెళ్ళాడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఎవరైతే మీరు గలిలియా వారు వెల్కమ్ చేసినప్పుడు గలిలియాకు వచ్చిన సంగతి ఈయన కపెర్నౌములో ఉన్నాడు 20 మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తికి ఎలా తెలిసిందో తెలియదు, కానీ తెలిసినప్పుడు యేసు అక్కడికి వచ్చిన సంగతి విని యేసును గూర్చి విని యేసు అద్భుతాలు చేస్తామన్న సంగతి విని వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు యేసు మాట ద్వారా వచ్చునని రోమీయులకు రాసిన పత్రిక 10:17 ప్రకారము when you listen about the words God's word you will get the faith అన్నప్పుడు ఆ విశ్వాసముతో యేసు యొద్దకు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమారుని కొన్నిసార్లు అనిపిస్తుంది మన వండర్ఫుల్ సీన్ కదా. ఒక సీన్ ఆలోచించినప్పుడు దేవుడు వాక్య కుమారుడు మరణ ఛాయల్లో ఉన్నాడు, చావుకు సమీపంగా ఉన్నాడు. మేబీ 20 మైళ్ళ దూరము, బహుశా తండ్రికి బహు కష్టమైన దూరం ఉండొచ్చు. ఎందుకంటే కుమారుణ్ణి ఆ చావుకు విడిచిపెట్టి యేసు దగ్గర పరిగెడుతుంది, ఎందుకంటే ఆ బ్రతకాలని యేసు. కానీ ఈ టైం ఏదైతే ఉందో, ఈ 20 మైల్ జర్నీలో ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ మేబీ ఒక 3-4 అవర్స్ అనుకుందాం. అన్ని గంటలు జర్నీ చేస్తున్నప్పుడు అన్ని గంటల పాటు తండ్రి యొక్క వేదన ఏముండదు. ఆ కుమారుని అక్కడ విడవలేక యేసు దగ్గరికి వెళ్తే కానీ కార్యం జరగక హారబుల్ ఉంటుండొచ్చు కదమ్మా కొన్నిసారి. అతను లీవ్ హిమ్, వెళ్తే కానీ బ్రతకడు. వెళ్ళినప్పుడు మధ్యలో ఏమైపోతుందో ఒక భయం ఉంటుంది. ఉంటుందా ఉండదమ్మా? అన్ని ఎంత వేదన ఉంటుండొచ్చు నిజంగా. ఆ పరిస్థితిలో అయినా కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా నాకు అక్కడ ఏం జరగదు. యేసు ప్రభు నా కుమారుని కాపాడుతాడు, లెట్ మీ గో అండ్ టేక్ హిమ్ అని పోయి అడుక్కుంటానని చెప్పి వెళ్ళాడు. జీసస్ కెన్ హీల్ హిమ్. అంత పలుకుబడి ఉండి అన్ని ఉన్నా కూడా ఏమీ చేయలేంది ఆయనకు ఒకటి ఏంటంటే యేసు ప్రభు మాత్రమే ఆ కుమారుని రక్షించగలుగుతాడు, బ్రతికించగలుగుతాడు అనే విశ్వాసముతో యేసు. ఒకసారి 48వ వచనం వండర్ఫుల్ ఉంటుంది. సూచక క్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని చెప్పారు. కిందికి వచ్చిన కూడా జరుగుతున్నాం. వండర్ఫుల్ ఉంటుంది అక్కడ చూసారు. అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని చెప్పారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దాని మీద వచ్చంలో ప్రభు దగ్గరికి వచ్చాడు. పాప మా జర్నీ ఎంత కష్టం పడ్డాడో, కానీ కుమారుని విడిచిపెట్టాడు. చావులో పరిస్థితిలో ఉన్నా కూడా కుమారుని విడిచిపెట్టాడు. తల్లికి అప్పచెప్పాడు, ఎవరికి అప్పచెప్పో తెలియదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుని అడుగుతున్న బతిమ నీవు వచ్చి ప్రభు నన్ను నా కుమారుని స్వస్థపరచని అడిగాడు. స్వస్థపరచని అడిగితే యేసు ప్రభు వారు ఆయన హీ వాస్ టీచింగ్ సంథింగ్ కదా. ఏమంటుండు? మీరు సూచక క్రియలు అద్భుత కార్యాలు చూస్తే కానీ మీరు నమ్మరు అంటున్నారు. గాడ్ వాస్ టీచింగ్. కింది వచ్చిన ఏం జరుగుతుందమ్మా? మనం చాలాసార్లు ఇది చేస్తుంటాం, అందుకే చెప్పాను. కింది వచ్చిన ఏమంటుంది? నా కుమారుడు చావకమునిపే. యేసు ప్రభుని ఒక రిక్వెస్ట్ పెట్టాడు. యేసు ప్రభు ఏదో బోధిస్తున్నాడు. Now I am not interested in your word. Now I am interested in my miracle. ఈ అనుభవంలో ఉన్నారా విశ్వాసులమ్మ కదా? మనం ఏదో ఒక అద్భుతం కొరకు దేనికోసం అయ్యగారు బోరింగ్ ప్రసంగాలు అసలు కార్యక్రమం కానీ ముందు ఉంటాం లేదా ఫీలింగ్ లో ముందు ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? ఆయన యేసుప్రభు చెప్తుంటే యేసుప్రభు ఏం చెప్తారు సగది. బట్ ఐ వాంట్ ఎ మిరాకిల్ టు బి హ్యాపీ రైట్ నౌ. నేను నీ దగ్గరకు వచ్చాను, అద్భుతం కొరకు వచ్చాను. యు ఆర్ సేయింగ్ సంథింగ్ బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ వర్డ్ బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై మిరాకిల్. తిరుగుద్ది కదమ్మా. సంఘానికి ఎన్నిసార్లు పోలేదమ్మా ఇది పరిస్థితి ఉంటుంది. సంఘానికి పోయినట్టే వాక్యం అంటే వాక్యం కాదులే అండి, అసలు నేను పోయిన సబ్జెక్ట్ వేర్లేండి, నాకు పెద్ద సమస్య ఉంది. వాక్యం దేవుని సన్నిధిలో ఉంటాం, ఆరాధిస్తున్నాం, అన్ని ఇస్తున్నాం, కానీ మైండ్ మాత్రం సమస్య మీద ఉంటుంది కదా. ఎన్ని సందర్భాలు లేవమ్మా నా జీవితంలో చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ ఐ డోంట్ సే ఇక్కడ నుంచి అబద్ధం మాట అబద్ధికుండా అయిపోతారు. ఇక్కడ లాట్ ఆఫ్ సందర్భాలు వాక్యం వింటే వాడి చెవులు మాత్రం పనిచేస్తుంటాయి, కానీ మైండ్ అంతా మాత్రం మైండ్ ఇంకో జాలు ఉంటుంది.
మైండ్ అంతా సమస్య మీద ఉంటుంది, ఆ సమస్య మీద ఉంటుంది. ఇక్కడ చూడ యేసు ప్రభు చెప్తున్నాడు, వింటలేడా అంటే వింటున్నా, వినబడుతుంది. వాట్ ఎవర్ ఐ లిసన్ టు యువర్ వర్డ్ బట్ ఐ నీడ్ మై రిక్వెస్ట్. నా యొక్క గాడ్ డూ సంథింగ్ ఫర్ మీ. ఎందుకంటే అంత దూరం 20 మైళ్ళు జర్నీ చేసుకుని వచ్చేసి యేసు ప్రభు బోధలు వినడానికి రాలేదు. ఆయన వచ్చింది ఎందుకంటే కుమారుని యొక్క స్వస్థత కొరకు వచ్చాడు. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ బిజినెస్. చాలాసార్లు ఇలాగే ఉంటారు. యేసు ప్రభు వారు కూడా అవుట్ ఆఫ్ కాంటాక్ట్ మాట్లాడుతున్నా అనిపిస్తుంది, కొన్నిసార్లు అనిపిస్తుంది. యేసు ప్రభు ఎంతో మంది పిలిస్తే వెళ్ళాడంట. శతాధిపతి పిలిచినప్పుడు వెళ్ళాడు కదా, మరి ఈయన పిలిచినప్పుడు కూడా పోవచ్చు కదా. ప్రభు ఈయనకి ఎదురు చెప్పు. ఆ సందర్భం చూసినప్పుడు కూడా ఇట్ లుక్స్ లైక్ జీసస్ ఇస్ నాట్ కంపాషనేట్, అలా కనబడుతుంది కదా. ఏమంటారు, యేసు ప్రభు వెళ్ళాడా? ఓ రే సరే సరే ఇబ్బంది కదా, మీరు అందరూ ఇక్కడ కూర్చొని నేను భవిస్తాను అన్నాడా? అన్నాడా యేసు ప్రభు? ఏమన్నా అన్నాడా? ఏమన్నా అన్నాడమ్మా యేసు ప్రభు? ఏమన్నాడా యేసు ప్రభు? లెట్ మీ గో, లెట్ మీ రన్ అన్నాడా? యు గో అన్నాడు. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకును అన్నాడు. యు గో. హి సెడ్ సంథింగ్, యు గో. ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ, యు జస్ట్ లీవ్. ఏంటి ప్రభా అంత దూరకేం వచ్చినా, ఇంత దూరం చిన్నగా మనం ఏమంటాం, నువ్వు వస్తే కదా నేను మోసేలా కదా. మోసే అంటాడు కదా, పొంటిటికి అంటాడు, దేవుడు కోపం వస్తాడు ఇజ్రాయెల్ ప్రజల మీద, వెళ్ళిపో అంటాడు. దేవుడు అట్టాడు, మోసే అంటాడు, లేదు పోయే సమస్య లేదు, నువ్వు వస్తేనే పోతలేకపోతాడు అంటాడు. ఇజ్రాయెల్ ప్రజలు, అరే మీరు చేసిన లెక్కలు అంటే దేవుడు ఒకవేళ మీ ఎంబడి వస్తే మేము చంపేస్తాడు కోపంతో, అంత కోపంగా ఉన్నాడు దేవుడు. కానీ మోసే మాత్రం అంటాడు, మొండితారు అయ్యా లేవు, ఒక్కడు కూడా పెట్టలేదు, నువ్వు వస్తే పోతావు. ఇది అట్లా అంటలేడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్ని సందర్భంలో ఇట్ డజంట్ లుక్ లైక్ యేసు ప్రభు ఇంత సమస్య చెప్పినప్పుడు, ఇంత చేస్తున్నప్పుడు ఈజ్ నాట్ రియాక్టింగ్. అనుభవాలు ఉన్నాం. మా అమ్మ అప్పుడైనా బాగా ప్రార్థన చేస్తుంటాం, కన్నీళ్ళు వస్తుంటాం, మోకరించి ప్రార్థన చేస్తుంటాం. దేవా గంటసేపు అయింది, దేవా 2 రోజులైంది, దేవా సమస్య ఉంది, ప్రార్థన చేస్తున్నా ప్రభా, ఎక్కడున్న పరిస్థితి అక్కడే ఉంది ప్రభా, ఏం జరగట్లేదు ప్రభా, 1 ఇంచు కూడా ముందు జరగదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ గాడ్, కమ్ ఆన్ మూవ్. సేమ్ ప్రార్థన కదా. ఇక్కడ చూసినప్పుడు గో. దేవుడు వాక్యం అంటాడు, యుగో అని చెప్పిన వాడు యువర్ సన్ విల్ లివ్ అంటాడు. హల్లెలూయా. ఏ విషయమైతే నువ్వు వచ్చావో యుగో యువర్ సన్ విల్ లివ్ అంటాడు. కొన్నిసార్లు చాలా సందర్భాల్లో పిల్లల దేవుడు వాక్య భావంలో వచ్చేసినప్పుడు చాలాసార్లు మనము ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్ ఇన్ అవర్ వే. అనేమనుడు వచ్చి నా కుమారుని ప్రార్థన చేసి స్వస్థపరచమన్నాడు. యేసుప్రభు పూర్ణ బాబు, I gave you word, your son will be healed. హల్లెలూయా. దేవుని వాక్యములో శక్తి ఉంది. అందుకే శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడు అనుకుంటూ ఒక మాట మాత్రము సెలవి, నా యొక్క దాసుడు స్వస్థపరచబడును అంటాడు. God's word has a healing, God's word has a blessing, God's word has a life. హల్లెలూయా. ఈ మాటలో జీవం ఉంది. So just go, your son will live. చాలాసార్లు రోజుల్లో మనం చాలాసార్లు కనపడకపోతే మనం చేసినట్టే దేవుడు మన విధానంలో పనిచేయాలనుకుంటాడు. దేవుడు మన విధానం కదా, he will walk on his way. కార్యింపుల దేవుడి వాక్యం పనిచేసినప్పుడు ఓ సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగిన 2 రాజుల గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మనందరూ తెలిసిన స్టోరీ, నహమాన్ స్టోరీ అందరూ తెలుసు కదమ్మా. 5వ అధ్యాయము మొదటి నుంచి కనబడుతుంది. నహమాను సిరియా దేశం కమాండర్ ఉంటాడు. రాజు ఇజ్రాయెల్ దేశ రాజు దగ్గర పంపిస్తాడు. ఇక నా యొక్క కమాండర్ కుష్టి వచ్చింది, వీళ్ళు బాగా చేసి పంపించండి. రాజు అంటే బట్టలు చెప్పుకుంటాడు. వారిని ఏమో నేనేమో దేవుడినా, వాడికి ఓడికో కుష్టి వస్తే నన్ను బాగా చేయమంటే నేనే బాగా చేస్తా. డాక్టర్లు కూడా అది కంపెనీ దేవుడి మాట తర్వాత కదా. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, హీల్ సంబడి. ఎలీషా అంటాడంటే వాడిని నా దగ్గర పంపించండి. ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని వాడు తెలుసుకున్నట్లు వాళ్ళు నా దగ్గర పంపించండి. ఇట్లా అంటారు అమ్మగారన్నా? ఆయన అన్నాడు, మీరు అంటారు ఎవరన్నా? బాలేడా నా దగ్గర పంపి ప్రార్థన చేస్తారా?
Can you say that? సంఘం ప్రియారా, దేవుడు పిలిచేయడానికి అంటే దేవుడు వాక్యమాలు అంటే కదా, స్వస్థత కార్యాలు అద్భుతాలు చేయడానికి నిన్ను పిలిచాడు దేవుడు. ఊరికి నా దగ్గర పంపిన ప్రార్థన చేస్తా కార్యం చేస్తాడు దేవుడు. లెట్ us pray, God will do the miracle. యేసుప్రభు యోహాను సువార్త అంటాడు, నాకంటే ఎక్కువ అద్భుతాలు దేవుడు. ఎప్పుడన్నా ఈ వర్డ్ ఆలోచించమ్మా, దేవుని కంటే ఎక్కువ అద్భుతాలు. మనం ఎంతసేపు అడుక్కోవడంలో బిజీ ఉంటుంది. దేవా నాకు అది లేదు, దేవా నాకు ఇది లేదు, దేవా నాకు ఈ సమస్య. అరే ఎంతసేపు ఈ సమస్యలు చెప్తారు బాబు. దేవుడు అంటాడు కదా, దేవుడు అంటాడు యు ఆర్ హియర్ టు డూ ది మిరాకిల్స్. ఎంత అధికారం ఇచ్చాడో సంగతి కదా. భూమి మీద మీరు ఎవరి పాపములు ఉండనిత్తురో ఆ పాపములు ఉండను, ఎవరి పాపములు క్షమిత్తురో వాడి పాపం. God has given power to forgive the sins. Still begging. How long will beg? కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవుడు అద్భుతం. కొన్నిసార్లు చూసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలీషా అంటాడట, వాళ్ళు నా దగ్గర పంపి అంటాడట. వాళ్ళకి తెలవాలి ఇజ్రాయెల్లో ఒక దేవుడు ఉన్నాడని, ఒక ప్రాప్తుడు అని తెలవాలి. Did he know that the real and the true God is in Israel and the man of God is here? ఎందుకు రమ్మని తెలుసమ్మా? We don't feel that we are the man of God. మనం దేవునికి చెందిన వారము, దేవుని మనుషులము, దేవుని ప్రతినిధులము. పౌలంటే వి ఆర్ ది అంబాసిడర్, క్రీస్తుకు రాయబారులము అంటాడు. పేతురుని బండ మీద సంఘం కడతాం. ప్రతి ఒక్కరం పేతులమే. బండ మీద దేవుడు సంఘం కడతాడు. నూళ్ళ బండ రెడీ ఉంటే దేవుడు కట్టడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ చూసినప్పుడు వెళ్తారంట. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా దగ్గర రాగానే ఎలీషా ఒక మనిషిని పంపిస్తాడు. 10వ వచనం చూసినప్పుడు అంటాడు, పోయా అని చెప్పు యోర్దానులో 7 మార్లు ఊరివాడు బాగుపడతాడు పొమ్మని చెప్పింటాడు. వర్ణీయమా. కింద వచనం ఒకసారి చూద్దామా, 11వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి కోపం తెచ్చుకున్నాడు. ఎలీషా దగ్గరికి పోయింది, ఎందుకంటే వాడు రోగం స్వస్థపతనే సరే. ఎలీషా అన్నాడు, పోయి యోర్దానులో 7 మార్లు మురుకురామని రోగం వెళ్ళిపోద్దంటే ఒక్కొక్క దూతలు పంపించి ఎలీషా రామం కూడా చూడలేదు, వాడు ముఖం కూడా అవసరం లేదనుకున్నట్ట. అంటలకి కోపం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలం మీద పెట్టి ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకుంటున్నాను. వాడు ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఏమనుకున్నాడు? నా రోగం ఇట్లా పోతుంది అనుకున్నాడు. మనం కూడా, ఎందుకంటే ఈ ప్లాన్స్ బాగా వేస్తున్నారు. నా సమస్య ఇలా అయితే పరిష్కారం గాడ్ చేసి, ఇలా కాదు బాబు, నేను ఎలా చేయాలో అలా చేస్తాను. ఈరోజు నీతో పాటు ఏ సమస్య విషయంలో అయితే నీ ఏ ప్లానింగ్ అవుతుందో దేవుడు అంటూ నా ప్లానింగ్ కాదు, ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇన్ మై ప్లాన్. నా ప్లాన్ ప్రకారము, నా ఆలోచన ప్రకారము నేను ఎలా సమస్యను పరిష్కరించాలో, ఎలా జీవితంలో అద్భుతం చేయాలో అలాగే చేస్తాను. కానీ నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు ఊహించుకున్నట్టుగా కార్యం చేసేవాడు కాదు. నేను శక్తిమంతుడైన దేవుడు. ఐ కెన్ డూ ఎనీథింగ్, ఈవెన్ ఐ కెన్ హీల్ ఇన్ ఎ వర్డ్. హల్లెలూయా. ఆయన కూడా అన్నాడు, రా బాబు ప్రార్థన చేయడు, ప్రార్థన చేయాలి. రా బాబు ఒక మాట చెప్పి గో, హి విల్ లివ్. దట్ ఇస్ ఎనఫ్. ది వర్డ్ ఇస్ ఎనఫ్ ఫర్ ఎ మిరాకిల్. ఏ అద్భుతం కోసం వచ్చావో, ఏ అద్భుతం కోసం ఏ ఆలోచన కలిగి ఉన్నావో దేవుడు, ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇన్ మై వే, నాట్ ఇన్ యువర్ వే. నువ్వు ఆలోచించినట్టుగా కాదు, కానీ నేను ఎలా అనుకున్నానో అలా చేస్తానంట. ఓకే, I'm running out of my time. 2 నిమిషాలు ఉంది నాకు టైం. Can I go? ఎప్పుడు అడుక్కుంటూనే ఉంటాం మిమ్మల్ని. అది కూడా అడుక్కునే టైం అయిపోయింది. స్తోత్రం. ఓకే, ఐ క్లోజ్ ఇట్ యాజ్ ఫాస్ట్. దేవుడి వాక్యం, దేవుడి వాక్యం వచ్చినప్పుడు ఒక విషయం చెప్పేసి ముగిచ్చేస్తాను. 3వ అంశంలోకి వెళ్ళాలి. దేవుడి వాక్యం చూసినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైం. దేవుడి వాక్యం వచ్చినప్పుడు గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు వాక్ ఇన్ మై వే అంటున్నప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమంటారు? యు గో, యువర్ సన్ విల్ లివ్ అంటాడు. God says, I am going to work the miracle in your life through your faith. అక్కడ చదవండి, కింద ఒకసారి చదువుతాం. ఒక కింద వచ్చిన నీవు వెళ్ళు, అతనితో చెప్పక తర్వాత వాడగలగా మనం. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన
మాట నమ్మి వెళ్ళిపో. He believed his God. He took the word of God. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతుండు. ఏ సమస్యతో ఉన్నావో, ఏ సమస్య పరిష్కారం ఎలా ఇస్తారో, God is giving a word that if you take that word, you are going to be solved from every problem. ప్రతి సమస్యలోంచి, ప్రతి ఇబ్బందిలోంచి, ప్రతి అద్భుతము దేవుడు తన మాట ద్వారా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పలేదందరికీ చేస్తాడు, చెప్పడంలో గ్యారెంటీ లేదు. హల్లెలూయా. If you take God's word, you see miracles in your life. వచ్చాడు యేసయ్య తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసయ్య అంటాడు, you need my word. పైన యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు కొంచెం అభ్యంతరంగా ఉన్నాడు కదమ్మా. యేసు ప్రభుని అడిగాడు. తర్వాత వచనంలో వస్తే యేసు ప్రభు ఏదో చెప్తుంటే he was not ready to take his word. ఇప్పుడు he is ready to take the word. ఎందుకో because his word suits me. కదా? ఎందుకంటే యేసు ప్రభుని వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడు, ఇట్ సూట్స్ మీ. చాలాసార్లు మనం కూడా చాలా సెలెక్టెడ్, మనకి ఏది సూట్ అవుతుందో ఆ వర్డ్ మనకి తీసుకుంటాం లేదా. సూట్ కాని వర్డ్ అయితే కొంచెం వెనక ముందు అయితే కానీ సూట్ అయ్యే వర్డ్ పర్ఫెక్ట్ గా తీసుకుంటాం. వెన్ ఇట్ సూట్స్ అవర్ నీడ్, God says, I'm going to give you a word which suits your situation. నీ పరిస్థితిని, నీ ఇబ్బందిని, నీ సమస్యలు ప్రతి దాన్ని కూడా పరిష్కరించే ఆ వాక్కును దేవుడు ఇస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, if you are ready to listen to me, you are going to see the miracles through my word. Hallelujah. ముందే యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ మాటలు ఉండాల్సింది, కొంచెం టైం పట్టింది కదా. అక్కడ it took the word అంటాడు ఇంగ్లీష్. నాకు ఆ చదువుతున్నాడు, it took the word. యేసు ప్రభు దగ్గరికి ఏం తీసుకెళ్ళాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. It took the word. దేవుని వాక్యం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని మాటలు వింటాడో, when you take the God's word, you will see the mighty miracles in your life. You don't have God's word, you will not see the miracles. And God works through your faith. ఏ మాటనైతే తీసుకెళ్ళావో ఆ మాట అంటారు కదా, అని కూడా ఆ మాట అంటే కదా, ఆయన ఆ మాటను తీసుకొని తర్వాత ఏమంటాడమ్మా, లేదమ్మా అక్కడే అదే వచ్చింది, ఇక్కడ కింద రాలేదు ఇంకా. ఏమంటాడు? ఆ మాట నమ్మి, హల్లెలూయా, యేసు మాటలో జీవం ఉంది. యేసు మాట చెప్తే నా కొడుకు బ్రతుకుతాడు. ఈ మాట చాలు. దెర్ ఇస్ లైఫ్ ఇన్ ది గాడ్స్ వర్డ్. హి టుక్ ది వర్డ్ ఇన్ లైఫ్ లో, ఆ జీవితంలో, ఆ కుమారుని జీవితంలో జీవము తీసుకురాగలుగుతుంది. ఈ మాట జీవం. యు బిలీవ్ దట్ వర్డ్. When you believe the word, you have life. బ్రతికి నా యందు విశ్వసించువానికి ఎన్నటికీ చనిపోడంట. అక్కడ చెప్పాడమ్మ ఈ మాట. లాజరు సమాధిలో ఉంటే యేసు ప్రభువు మార్త దగ్గరికి వచ్చి అంటాడు, యువర్ బ్రదర్ విల్ లివ్ అంటాడు. God believes. Yes Lord, he is going to raise up in the resurrection. పునరుద్ధానం ఆయన లేస్తాడని, పునరుద్ధానము జీవము నేనై ఉన్నాను, బ్రతికి నా యందు విశ్వసించువాడికి ఎన్నటికీ చనిపోడు. when you have the God's word, you will live. దేవుడు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య దేవుడు అంటాడు, ఆ సమస్య విషయంలో దేవుడు God says, I'm going to give you a word and it will clear everything. You will see yourself perfectly okay. ఎప్పుడైతే ఆ మాటను తీసుకుని వచ్చాడో ఆ మాట ప్రకారము తన కుమారుడు బతికినట్టుగా చూస్తాం. ఎంక్వైరీ చేసుకున్నాడు. కొన్నిసార్లు డౌట్లు వస్తాయి కదా, కొన్నిసార్లు చేసినప్పుడు కూడా, కొన్నిసార్లు దేవుడు కార్యం చేసినా కూడా ఏమంటుందంటే, ఏ టైంకి బాగాడు కదా అన్నట్టుగా. విశ్వాసం నమ్ముచున్నావా అంటే, నమ్ముచున్నాను ప్రభువా, కానీ నా అపనమ్మకం పోవటకు నాకు సహాయం చేయమని. ఏ టైంలో బాగా పలాంటి టైం కరెక్ట్గా ఆ టైం. Now his faith has saved his family. అతని విశ్వాసము ఎలా అయిపోయిందంటే కుటుంబానికి అంత సాక్ష్యం. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాను, యేసయ్య చెంతకి వెళ్ళాను, యేసయ్య నాకు మాట ఇచ్చాడు, ఆ మాట పట్టుకొని వచ్చాను, నా కుమారుడు అద్భుతం జరిగింది. Let us all believe the living God. ఆ కుటుంబము
రక్షింపబడేట్టుగా చూస్తాము. ఆ కుటుంబం అంతా ప్రభువుని ఆరాధిస్తుండగా చూస్తాము. ఏ రీతిగా తెచ్చుకోలేతో నేడు ఇంటికి రక్షణ వచ్చిందన్నారు. అద్భుతం ద్వారా రక్షణ వచ్చింది. ఇప్పుడు కూడా దేవుని వాక్యము ఏ అద్భుతం గతమైతే వెళ్ళాడు, కానీ అద్భుతం కంటే ప్రాముఖ్యం ఏంటంటే ఇంటికి కావాల్సిన రక్షణ వచ్చింది కదా. When you believe Jesus, you will be saved. రోమపత్రికలో చెప్పినట్టు యేసుని ప్రభువు నమ్ముకుంటే నువ్వు రక్షింపబడతావని, ఆ కుటుంబం అంతా రక్షింపబడదు. ఆ రక్షణ ఉండడానికి దేవుని ఆత్మ సహాయాన్ని మనందరికీ దేవుని మాట ద్వారా రక్షణ ఉండడానికి దేవుని ఆత్మ సహాయం దయచి ప్రార్థన చేసుకున్నాం. ఉలదిగా ప్రేమించు నీకు వేలాదిస్తున్నాను నాయన. ఇంతమైన వాక్యం అందరి జీవితంలో ఫలపడుతూ వాక్యం నేను వాక్యానుసారమైన జీవితం దయచేయండి. యేసయ్య అదే పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను.